ఇంకోటి చెప్తాడు, నిన్న 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి, 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అని మాట్లాడతాడు పదే పదే. అసలు దానికి అయిన ఖర్చు బీఆర్ఎస్ హయాంలో అయిన ఖర్చు 90, మొత్తం బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది, రెండు కలిపితేనే 93,872 కోట్లు. ఈ 93,872లో 6,000 కోట్లు బీఆర్ఎస్ రాకముందు కాంగ్రెసే ఖర్చు పెట్టింది. అంటే బీఆర్ఎస్ పెట్టింది ఎంత? 87,000. వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి దాకా అదే పాడిందే బాట, పాస్వాన్ల బాట లెక్క ఉన్నది. ఖర్చు పెట్టింది 87,000 కోట్లు. అందులో అసలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మామ, ఆయన పేరేదో ఉంటుంది, సూదిని పద్మారెడ్డి గారే చెప్పిండు, అరే 1,00,000 కోట్ల అవినీతి జరగాలి, ఖర్చు పెట్టింది 87,000, 1,00,000 కోట్లు ఆడికెళ్ళి అవుతుందని నీకు పిల్లనిచ్చిన మామని పద్మారెడ్డే చెప్పిండు. ఆ వీడియో కావాలంటే పంపుతా చూసుకోసారి. నీ మామ చెప్పినాక కూడా నీకు బుద్ధి వస్తలేదా? అరే రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడు తప్పు మాట్లాడుతుండు, నా అల్లుడికి మెదడు దొబ్బింది, ఖర్చు అయింది 87,000, 1,00,000 కోట్లు అని తప్పు మాట్లాడుతుండ నీ మామనే ముట్టుకేలేసింది కదా నీకు. ఇన్ఫ్యాక్ట్ ఈ 87,000 కోట్లలో కూడా ద ఫస్ట్ కాంపోనెంట్, ఆ ఫస్ట్ కాంపోనెంటు మొత్తం కలిపితే 10%, 90% రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఎల్లంపల్లి నుంచి ఇవాళ మిడ్ మానేర్కి నీళ్ళు వస్తున్నాయి, ఆ సిస్టమ్ అంతా దీంట్లో కట్టింది కాదు, ఇది కాళేశ్వరంలో కట్టింది కాదా? ఎల్లంపల్లి టు మిడ్ మానేర్ దెర్ ఆర్ 2 twin tunnels. ఎల్లంపల్లి నుంచి 2 టన్నెళ్ల ద్వారా మేడారం రిజర్వాయర్కి వస్తాయి, మేడారం రిజర్వాయర్ నుంచి 2 టన్నెళ్ల ద్వారా మిడ్ మానేర్కి వస్తాయి, మిడ్ మానేర్ నుంచి 1 టన్నెల్ ద్వారా అనంతగిరికి వస్తుంది, అనంతగిరి నుంచి 1 టన్నెల్ ద్వారా రంగనాయక సాగర్కి వస్తుంది, రంగనాయక సాగర్ నుంచి 1 టన్నెల్ ద్వారా మల్లన్న సాగర్కి వస్తుంది, మల్లన్న సాగర్ నుంచి పంపింగ్ ద్వారా కొండపోచమ్మ సాగర్కి వస్తాయి. ఈ రిజర్వాయర్లన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ పంపింగ్ స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, టన్నెళ్ళు ఇంటాక్ట్ ఉన్నాయి, 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఇంటాక్ట్ ఉన్నాయి, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మిడ్ మానేర్ నుంచి ఎస్ఆర్ఎస్పి దాకా రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పిలో కూడా కరువు వస్తే నీళ్ళు తీసుకుపోయి అక్కడున్న గుత్పా అలీసాగర్ లిఫ్ట్కి కూడా నీళ్ళు అందించినాం, పంటలు కాపాడినాం. ప్యాకేజ్ 21 నిజామాబాద్ జిల్లా కూడా దాంట్లో భాగమే. ఇవన్నీ ఇంటాక్టే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో కూడా ప్యాకేజ్ 27, 28 ఉన్నాయి, అవన్నీ ఇంటాక్టే ఉన్నాయి. అంటే 87,000 కోట్లలో 10% మేడిగడ్డ టు ఎల్లంపల్లి, మిగతా 90% ఎల్లంపల్లి అండి. అబో అదన్నీ వాడుకుంటున్నావు కదా, పోయిన సంవత్సరం వాడినావు, అంతకుముందు సంవత్సరం వాడినావు, మొన్న 3 నెలల కింద కూడా వాడినావు. మళ్ళీ చెప్తున్నాం మేము, కాళేశ్వరం ద మోస్ట్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ప్రాజెక్ట్. దీనికి 3 సోర్సులు ఉంటాయి. ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్కైనా ఒక సోర్స్ ఉంటుంది, బట్ కాళేశ్వరం హ్యాస్ గాట్ 3 సోర్సెస్. మంచిగా కాలం అయితే ఫుల్ వర్షాలు పడితే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు నడుపుతాం, సో దట్ 50% మోటార్లే నడుస్తాయి, 50% కరెంట్ బిల్ వస్తుంది. యావరేజ్ రెయిన్ఫాల్ పడి మధ్యస్థమైనటువంటి వర్షాలు పడితే ఎల్లంపల్లి నుంచి మోటార్లు నడుపుతాం, దాదాపు 60-70% మాత్రమే మోటార్లు నడుస్తాయి, కరెంట్ బిల్ వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఎక్కడ నీళ్లు లేనప్పుడు ఉండేది మేడిగడ్డ, అక్కడి నుంచి మోటార్లు ఆన్ చేస్తే 100% సిస్టమ్ పనిచేస్తుంది. గత 2 సంవత్సరాలు యావరేజ్ అబో యావరేజ్ ఉన్నాయి కనుక పైన సిస్టమ్ నడిపినావు కాళేశ్వరంది. భువనగిరి యాదాద్రికి కూడా నీళ్ళు ఇచ్చినాం, భువనగిరి యాదాద్రిలో కూడా కాళేశ్వరం నీళ్లతోనే పంటలు పండినాయి. నువ్వు అది లేదు అని ఒక పచ్చి అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తావు. ఈవెన్ ఇన్ దిస్ 10%, కన్నెపల్లి పంప్ హౌస్, సుందిల్ల పంప్ హౌస్, అన్నారం పంప్ హౌస్ 3 ఆర్ ఇంటాక్ట్. ఈ 3 బ్యారేజీల్లో మేడిగడ్డలో 85 పియర్సు, అన్నారంలో 66 పియర్సు, సుందిల్లలో 74 పియర్సు. సుందిల్ల బ్యారేజ్ ఇంటాక్ట్ ఉందని అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కు నువ్వే ఆన్సర్ ఇచ్చినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగింది, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్ల అండ్ అన్నారం బ్యారేజ్ మే కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. నో సార్, మేడిగడ్డ లెక్క అన్నారం సుందిల్ల కూలిపోతాయా, ఏమైనా ఇబ్బంది ఉందా అంటే ఏం ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మిడిహట్టి టు సుందిల్లా, ఇది నీ స్టేట్మెంట్, ఇది నా స్టోరీ కాదు, ఇది మీ కాంగ్రెస్ పేపరే, వెలుగు పేపరు.
తుమ్మిడిహట్టి టు సుందిల్లా. మరి సుందిల్ల కూలైపోతే సుందిల్లకు నువ్వు ఎందుకు తెస్తున్నావు నీళ్ళు? కూలైపోతే అది పనికే రాకపోతే సుందిల్లకు నీళ్ళు తెస్తాను ఎట్లా అన్నావు? ఇట్ ఈస్ ఇంటాక్ట్. సో మొత్తం ఖర్చు పెట్టిన 87,000 కోట్లలో జరిగిందల్లా కూడా ఇన్ని పియర్స్. ఏది నేను ఇందాక చెప్పినట్టు మేడిగడ్డ 85, అన్నారం 66, సుందిల్ల 74. 3 బ్యారేజీల్లో 2-3 పియర్స్ కుంగిపోయినాయి. ఒక బ్లాక్ 7 రీకన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పి ఎన్డీఎస్ఏ కూడా చెప్పింది. మరి 2 సంవత్సరాలు 7 నెలలు 31 నెలలు అయింది నీ గవర్నమెంట్ వచ్చి. ఏం టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ అర్థమైతలేదా? పరీక్షలు టెస్ట్లే చేయలేను. ఇంకా అసలు డిజైన్ ఎక్కడిది, నువ్వు రిపేర్ ఎప్పుడు చేస్తావు? ఇన్ఫ్యాక్ట్ 31 నెలలు అయినా 3 సీజన్స్, 3 వర్కింగ్ సీజన్స్. జనరల్గా ఎప్పుడు నదిలో పనిచేయగలిగేది మనము జనవరి టు జూనే. నీకు 3 జనవరి టు జూన్లు దొరికినాయి ఇప్పటికీ. ఇక నీకు మిగిలింది ఒక్కటే, నీ గవర్నమెంట్ పోయే లోపు నీకు మిగిలింది ఒక్కటే సీజన్ మిగిలింది నీకు. ఇప్పటికి నువ్వు పరీక్షలే చేయలే, టెస్ట్లే చేయలే. నువ్వు టెస్ట్లు పూర్తి కావాలి, డిజైన్ కావాలి, దాన్ని పని చేయాలి. అంటే నీకు చేసే ఉద్దేశం లేదు అనేటువంటిది అలా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. సో 1,00,000 కోట్లు కొట్టుడు పోయింది అనేది కూడా పిచ్చి వాదన. నీ మామగారు చెప్పిండ్రు. జరిగింది 87,000 కోట్లు. అందులో సిస్టమ్ 95% సిస్టమ్ ఈజ్ ఇంటాక్ట్. తర్వాత ఇంకో విషయం కూడా ఈయన గారు నిన్న ఏమంటాడంటే, మేము చాలా ఎక్స్పర్ట్స్ని పెట్టినాం, ఆర్మీకెళ్ళి ఇంజనీర్లను తెచ్చినాం, ఆర్మీ ఇంజనీర్లను తెచ్చినాం, నేషనల్ ఎక్స్పర్ట్స్ని తెచ్చినాం, అసలే పీక్ పడేస్తున్నాం మేము, మా అంత పని ఎవరు చేసిందే లేదు. మరి ఏం చేసినవే ఇప్పుడు 3 ఏళ్లలో? 3 సీజన్స్ కదా నీకు వచ్చింది. కనీసం 1,00,000 ఎకరాలకు నిలిచినావు. 1,00,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా అని అడుగుతున్నా. అరే మేము 40 లక్షల ఎకరాలకు ఇచ్చినాం. వేర్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? నువ్వు ఆర్మీ ఇంజనీర్లు వచ్చి ఇంత పీక్ పడగొడితే ఇది ఎస్ఎల్బీసీ కుప్పగూలిపోయి 8 శవాలు ఇంకా లోపలనే ఉన్నాయి. నువ్వు ఇంత పీక్ పడగొట్టింది ఏంటంటే ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, 8 శవాలు బయటకు కూడా తీయాలి ఇప్పటికి ఏడాదైనా. నువ్వు ఇంత వీక్ పడగొడితే మేము కట్టినటువంటి వట్టెం పంప్ హౌస్ పాలమూరు ప్రాజెక్టులో నీళ్ళలో మునిగిపోయింది. నువ్వు ఇంత వీక్ పడగొడితే సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయింది, ఇప్పటివరకు మరమ్మతు కూడా కాలేదు. నువ్వు ఇంత వీక్ పడగొడితే ఖమ్మంలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, ఇప్పటికి నువ్వు తట్టెడు మట్టెత్తలేదు. పెద్దవాగు ప్రాజెక్టు ఇదివరకు రిపేర్ కూడా చేయలేదు. మరి నీ ఆర్మీ ఇంజనీర్లు, నీ మేధావితనము, నువ్వు చేసిన గొప్పతనం ఏంది? పెద్దవాగు కొట్టుకపోతుంది, సుంకిశాల కూలిపోతుంది, ఎస్ఎల్బీసీ కుప్పగూలుతుంది, వట్టెం మునిగిపోతుంది. ఇదేనా నువ్వు వడగొట్టింది? అరే మేము 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే కనీసం 1,00,000 ఎకరాలకు కూడా నువ్వు నీళ్ళు ఇవ్వలేవు 3 సీజన్లల్లో. నీకు మిగిలింది ఒకటే సీజన్, ఒకటే వర్కింగ్ సీజన్. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్?